మంచిది, అందరికీ వందనాలండి. కొద్ది నిమిషాల పాటు శ్రద్ధగా వాక్యాన్ని విందాం. దయచేసి సమయాన్ని గమనించండి. సమయాన్ని గమనించి సమయానికి రావటానికి కూడా ప్రయత్నించండి. ఒక మాట చదువుకుందాం, చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. దయచేసి జాగ్రత్తగా వినండి. దేవదేవుడు మనకి తెలియజేస్తున్న ప్రతి మాట చాలా విలువైనది. యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనం మొదటి వచనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. ఎవరైనా చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. ఇక్కడ చదవటం ఎవరికి రాదా? ఎవరైనా చదవండి. అటు తరువాత యేసు తిబేరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కాను యూదుల పండగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడిని రొట్టెలు కొని తెప్పింతుమని పిలుపుని అడిగాను. సరిపోతుంది. సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా ఆయన మాటల మీద దృష్టి పెట్టండి. అందరూ ఇలా చూడండి, ఒకసారి జాగ్రత్తగా విందాం. అందరూ నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ జరుగుతున్న సందర్భంలో యేసుక్రీస్తు వారి దగ్గరికి కొంతమంది వచ్చారట. ఆయన మాటలు వినటానికి వచ్చారు. ఆయన వెంబడిస్తున్నారు. జాగ్రత్తగా వినండి. ఆయనను వెంబడిస్తున్న ప్రతి వ్యక్తికి ఆయన 2 విషయాలు ఖచ్చితంగా చేస్తాడట. జాగ్రత్తగా విందాం. ఆయనని వెంబడించిన ప్రతి ఒక్కరికి, అంటే ఆయన వెంబడించాలి, ఆయనతో కలిసి నడవాలి అని అనుకునే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా దేవాది దేవుడు 2 విషయాల్లో ఆయన తోడుగా ఉంటాడో 2 విషయాలు తెలియజేస్తాడు. అవి ఏంటో చూద్దాం. చూడండి, లూకాసు వార్తకు వచ్చేద్దాం ఒకసారి. మరలా ఈ సందర్భానికి వద్దాం. ఈ మాటలు మనసుని పెట్టని జాగ్రత్తగా వినండి. లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయం 11వ వచనం. 9:11 జాగ్రత్తగా ఉందాం. 9:11 జనసమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యంను గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచెను. జాగ్రత్తగా ఉందాం. ఆయన్ని వెంబడించాలి, ఆయనతో నడవాలి అనుకునే వారిని ఆయన ఏం చేస్తాడట? చేర్చుకుంటాడట. మొదట ఏం చేస్తాడు? అందరూ చెప్పండి ఒకసారి. ఆయనని వెంబడించే వారిని మొట్టమొదట ఆయన ఏం చేస్తాడంటే చేర్చుకుంటాడు. ఆయన తన యొద్ద చేర్చుకుంటాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తాడట? బోధిస్తాడట. ఏం చేస్తాడు? యేసుక్రీస్తు వారు ఆయన్ని వెంబడించాలన్న ఆలోచన కలిగి ఉన్న వాళ్ళని ఇలా వినండి, ఇలా చూస్తూ వినండి. వెంబడించాలి అన్న ఆలోచన కలిగి ఉన్న వాళ్ళని మొట్టమొదటిగా ఆయన దగ్గర చేర్చుకున్నాడట. ఆయన గెంటే లేదు, ఆయన చేర్చుకున్నాడు. ఆయన చేర్చుకున్న తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఆయన దేవుని రాజ్యం గురించి బోధిస్తున్నాడట. మొట్టమొదటిగా ఏం చేశాడు చెప్పాలి? ఆయన చేర్చుకున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు. ఆయన చేర్చుకుంటున్నాడు, తర్వాత బోధిస్తున్నాడు. స్వస్థత కావాల్సిన వాళ్ళకి ఏం చేస్తున్నాడట? స్వస్థపరుస్తున్నాడట. అంటే మనకి ఎప్పుడైతే ఆయన్ని వెంబడించాలి అన్న ఆలోచన కలిగిందో ఖచ్చితంగా ఆయన మనల్ని బయటికి దూరం పెట్టాడు, కానీ ఆయన ఏం చేస్తాడు? మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు, ఆయన గుండెలకు హత్తుకుంటాడు. అంత మాత్రమే కాదు, ఆయన దగ్గర కూర్చుంటే ఆయన మనకి బోధిస్తాడట. ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతకాలి, ఈ లోకాన్ని దాటి నువ్వు మరొక లోకానికి ఎలా వెళ్ళాలి అనే విషయాలు ఏం చేస్తాడట? మీరు కొంచెం వెనక్కు కూర్చోండి, ఇలా మెల్ల అయితే కొంచెం వెనక్కు కూర్చోండి, జాగ్రత్తగా వినండి, ఇంకా మాట్లాడకండి. ఆయన బోధిస్తాడట. బోధించడం మాత్రమే కాదు, ఆయన ఇంకేం చేస్తాడట? స్వస్థపరుస్తాడట. ఇది యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన చేసేది ఏంటంటే ఆయన చేర్చుకుంటాడు, తర్వాత
మరలా ఎందుకు చెప్తున్నానో జాగ్రత్తగా వినండి. ఆయన చేర్చుకుంటాడు, తర్వాత బోధిస్తాడు, తర్వాత స్వస్థత అవసరమైతే ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే ఆయన విడిచిపెట్టడు, ఆయన చేర్చుకుంటాడు, ఆయన బోధిస్తాడు, స్వస్థపరుస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే కేవలం వాక్యం మాత్రమే చెప్తారా? కాదు కదా. యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే కేవలం స్వస్థత మాత్రమే జరుగుతుందా? యేసుక్రీస్తు వారు అన్నీ చేస్తారు. ఏంటి? యేసుక్రీస్తు వారు సమస్తాన్ని చేస్తారు. ఆయన బోధిస్తాడు, నిన్ను పరలోకం తీసుకెళ్ళాలనుకుంటాడు, అంత మాత్రమే కాదు, నిన్ను స్వస్థపరుస్తాడు కూడా. ఈరోజు జరుగుతున్న విషయాలు ఏంటంటే, చాలా బోధకులు కొంతమంది కోసం చెప్తున్నాను నేను. ఏంటంటే కొన్ని సంఘాల్లో కేవలం స్వస్థతల కోసం మాత్రమే చెప్తారు, కొన్ని సంఘాల్లో స్వస్థతల కోసం అసలు చెప్పరు. కొన్ని సంఘాల్లో ఏం జరుగుతుంది? కేవలం బోధిస్తారంతే. ఇప్పుడు కొన్ని సంఘాల్లో స్వస్థతల కోసం చెప్తారు, కొన్ని సంఘాల్లో బోధిస్తారు, వాక్యాన్ని ఏమన్నా మర్మాలు ఉంటే అవి చెప్తూ ఉంటారు. కొన్ని సంఘాలు స్వస్థతలు విడిచిపెట్టేసాయి, కొన్ని సంఘాలు బోధన విడిచిపెట్టేసాయి. కొన్ని సంఘాలు బోధన విడిచిపెట్టేసి స్వస్థతలను వెంబడిస్తున్నాయి. కొన్ని సంఘాలు ఈ స్వస్థతలు మాత్రమే చూస్తున్నారు, బోధ మర్చిపోయారు. కొంతమంది బోధన మాత్రమే చూస్తున్నారు, స్వస్థత మర్చిపోయారు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేస్తారట? ఈ రెండు చేస్తారట. అర్థమవుతుందా? కొన్ని సంఘాల్లో ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే సమస్తాన్ని చేస్తాడట. ఆయన ఓదారుస్తాడట, బయట విడిచిపెట్టడు, దగ్గరికి చేర్చుకుంటాడట. ఆయన బోధిస్తాడు, తర్వాత స్వస్థపరుస్తాడు. ఆయన బోధిస్తాడు, స్వస్థపరుస్తాడు. మాట్లాడకండి, పిల్లని ఆవిడ చూసుకుంటుంది, మీరు మాట్లాడకండి. ఆయన స్వస్థపరుస్తాడు. ఇప్పుడు గమనించండి, మనం ఇందాక చదువుకున్న సందర్భంలో యేసుక్రీస్తు వారిని వెంబడించాలని కొంతమంది వచ్చారు. యేసుక్రీస్తు వారి మాటలు వింటున్నారు. జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు వారి మాటలు వింటున్నారు వాళ్ళు. యేసుక్రీస్తు వారి మాటలు వింటూ చాలా రోజులు గడిచిపోయింది, చాలా సమయం గడిచిపోయింది. ఆయన మాటల్లో మాధుర్యాన్ని చూస్తూ వాళ్ళు అలా ఉండిపోయారట. ఆయన మాటలు వింటూ వాళ్ళు అలా ఉండిపోతే ఇప్పుడు వాళ్ళకి ఇంటికి పంపించాలి కదా, వాళ్ళని ఇంటికి పంపించాలి. యేసుక్రీస్తు వారు ఒట్టినే పంపించారు. ఎప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళని ఆదరించి, వాళ్ళని పోషించి, వాళ్ళని దేవుడి మాటల ద్వారా తృప్తిపరుస్తారు. అంత మాత్రమే కాదు, వాళ్ళ శరీరపరంగా కూడా తృప్తిపరిచి పంపిస్తాడు ఆయన. ఇప్పుడు వాళ్ళకి భోజనం కావాలి. జాగ్రత్త విందాం. వాళ్ళకి భోజనం కావాలి. చాలామంది యేసుక్రీస్తు వారి మాటలు వినటానికి వచ్చారు, వాళ్ళకి బోధించాడు ఆయన. స్వస్థత కావాల్సిన వాళ్ళకి స్వస్థతనిచ్చాడు. ఇప్పుడు వాళ్ళని తిరిగి ఇంటికి పంపించాలి, ఒట్టిగా పంపించట్లేదు, వాళ్ళని ఆహారం పెట్టి పంపిద్దాం అనుకున్నాడు ఆయన. ఏంటి? ఆహారం పెట్టి పంపిద్దాం అనుకున్నాడు. ఆ సందర్భంగా ఒకసారి చూద్దాం. చూడండి, యోహాను సువార్తకు మరలా వచ్చేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం మరలా మొదటి నుంచి ఒకసారి చదువుదాం. చూడండి. అటు తర్వాత యేసు తిబేరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కాను యూదుల పండగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు ఆయన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను. ఇప్పుడు ఆలోచించండి. యేసుక్రీస్తు వారి ఎదుర చాలామంది ప్రజలు ఉన్నారు. యేసుక్రీస్తు వారి ముందు చాలామంది ప్రజలు ఉన్నారు. ఈ చాలామంది ప్రజలు ఉంటే యేసుక్రీస్తు వారు పక్కనున్న ఫిలిప్పును అడుగుతున్నారట. ఏమని? వీళ్ళందరికీ భోజనం పెట్టాలి, వీళ్ళు భుజించడానికి ఏం తేవాలి? ఇప్పుడు రొట్టెలు తేవాలి. ఎక్కడి నుంచి తెద్దాం? వాళ్ళు ఉన్నది ఏ ప్లేసు? అరణ్యంలో ఉన్నారు వాళ్ళు. ఊరికి దూరంగా, గ్రామాలకు దూరంగా అరణ్యంలో ప్రార్థన జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ప్రార్థన జరుగుతుంటే వీళ్ళందరూ వాక్యం విన్నారు, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళని రొట్టెలు పెట్టి దేవుడు యేసుక్రీస్తు వారు తృప్తిపరుద్దాం అనుకుంటున్నారు. ఫిలిప్పుని అడుగుతున్నారట, వీళ్ళకి ఇంతమందికి రొట్టెలు ఎక్కడి నుంచి తెద్దాం అని. ఎక్కడి నుంచి తెద్దామని ఆయన క్వశ్చన్ అడిగాడు, కానీ సమస్తం ఆయనకి తెలుసట. ఆ కింద మాట చదువుదాం చూడండి. యేసు ఏమి చెయ్యనయ్యుండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. ఏంటట? ఫిలిప్పును పరీక్షించటానికి అలాగ అడిగారట. ఆయన ఏం చెయ్యాలో ఆయనకి తెలుసు. జాగ్రత్తగా వినండి. ఏం చెయ్యాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు ఏ కార్యం చెయ్యాలో ఆయనకి తెలుసు. కానీ ఆయన మనుషుల్ని ఏం చేస్తాడట?
పరీక్షిస్తాడట. ఎంతవరకు నా మీద వాళ్ళు విశ్వాసం ఉంచుతున్నారు అని ఖచ్చితంగా ఆయన పరీక్షిస్తాడట. తగిన సమయంలో ఖచ్చితంగా ఆయన కార్యాన్ని చేస్తాడు. ఇక్కడ ఫిలిప్పుని సమస్తం ఆయన చేసేద్దాం అనుకుంటున్నాడు. ఆ కార్యం ఎలా జరుగుతుందో ఏంటో అన్నీ ఆయనకి తెలుసు. కానీ ఫిలిప్పుని ఏం చేస్తున్నాడు? అడుగుతున్నాడట, పరీక్షిస్తున్నాడట. పరీక్షిస్తుంటే అప్పుడు ఫిలిప్పు ఇలా మాట్లాడుతున్నారు, చూద్దాం చూడండి 7వ వచనం. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఫిలిప్పు ఒక సమాధానం చెప్తున్నాడు. అమ్మను కొంచెం మధ్యలో గ్యాప్. ఫిలిప్పు ఇలా సమాధానం చెప్తున్నాడు, జాగ్రత్తగానండి. ఆయన ఇంతమందిని పోషించడానికి రొట్టెలు ఎక్కడి నుంచి తెద్దాం ఫిలిప్పు అని అడిగితే ఫిలిప్పు చెప్తున్నాడట, ఇంతమందికి కొంచెం కొంచెం పెట్టిన ఎంతట, కొంచెం కొంచెం, వాళ్ళు పూర్తిగా తృప్తిగా తినకపోయినా వాళ్ళకి కొంచెం కొంచెం పెట్టినా కానీ ఎన్ని దేనారాలు అవుతాయట? 200 దేనారాల ఆ రొట్టెలు సరిపోవు. ఆ దేనారం అంటే కింద ఇచ్చారు చూడండి, ₹1/2 అట. అంటే 200 ₹1/2 అంటే ₹100. ₹100 రొట్టెలు తెచ్చినా కానీ ఇప్పుడు ₹100 అంటే మనకి కొంచెం తక్కువగా అనిపించవచ్చు. ఇది 2000 సంవత్సరాల క్రితం జరుగుతున్న సందర్భం. అర్థమవుతుందా? 2000 సంవత్సరాల క్రితం ₹100 అంటే ఆలోచించండి. ₹100 అంటే కొన్ని కోట్లతో సమానం. ఇది అన్ని రొట్టెలు తెచ్చినా వీళ్ళకి సరిపోవు. అంటే ఎంతమంది జనాభా ఉన్నారు చూడండి. యేసుక్రీస్తు వారి మాట ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తే ఏం జరుగుతుందంటే జనాలు వెంబడిస్తారట. ఏం చేస్తారు? ప్రజలు వెంబడిస్తారట. ప్రజలు ఆ మాటల వైపు ఆకర్షితులు అవుతారట. ఆయన మాట ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తే అనేకులు ఏం చేస్తారు? ఆయన మాటల వైపు ఆకర్షితులు అవుతారు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఒక సేవ కావచ్చు, ఒక పరిచర్య కావచ్చు, అభివృద్ధి చెందుతుంది, లేకపోతే అభివృద్ధి కనిపిస్తుంది, ఫలిస్తుంది అంటే అర్థం ఏంటంటే వారి వెనక ఎవరు నడిపిస్తున్నారు? దేవుడిని నడిపిస్తున్నాడు. అర్థమవుతుందా? వట్టిగా ఏమీ అభివృద్ధి చెందేది. అక్కడ దేవుని మాటలు అందింపబడితే జనాలు ఎలా వస్తారట? తండోపతండాలుగా వస్తారట. అర్థమవుతుందా? ఇక్కడ ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి అనేకులు వచ్చారు. అనేకులు వస్తే ఎంతమంది వచ్చారనేది ఇక్కడ మనకు అంచనా తెలిసిపోతుంది. ఎంతట? ఒక ₹100, 2000 సంవత్సరాల క్రితం ₹100 పెట్టి రొట్టెలు కొంటే అంతమందికి సరిపెట్టలేరట. కొంచెం కొంచెం తిన్నా కూడా సరిపోదట. అర్థమవుతుందా? కొంచెం కొంచెం తిన్నా కూడా సరిపోదట. అంతమంది జనాభా ఉన్నారు. ఇప్పుడు అంతమందిని పోషించడం మన వల్ల కాని పని అని పిలుపు చెప్తున్నాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు పిలుపుని ఎందుకు అడిగారు చెప్పండి? పరీక్షించడానికేనా? పిలుపు ఏమంటున్నాడు? మన వల్ల కాదు, మనం పెట్టలేము, కొంచెం కొంచెం కూడా పెట్టలేము. కొంచెం కొంచెం పెట్టాలన్నా కొన్ని కోట్లు లక్షలు అవుతుంది, అంత ఖర్చు అయిపోతుంది, మనం కొంచెం కొంచెం కూడా వీళ్ళకి పెట్టలేము అని చెప్పారట. అప్పుడు సీన్లోకి ఆంద్రయ్య అని ఒక శిష్యుడు వచ్చాడు. ఎవరు? సీన్లోనికి ఆంద్రయ్య అనే శిష్యుడు వచ్చాడు. ఆయన వచ్చి ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం చూడండి. 8వ వచనం. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రయ్య ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవన రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. ఇప్పుడు పిలుపు ఏం చెప్పాడు చెప్పండి? కొంచెం కొంచెం పెట్టినా సరిపెట్టలేము అని చెప్పాడు. ఇప్పుడు ఆంధ్రయ్య ఏం చెప్తున్నాడు చెప్పాలి? ఒక చిన్నవాని దగ్గర ఏమున్నాయట? 5 రొట్టెలు ఉన్నాయట. ఏ రొట్టెలు అవి? యవల రొట్టెలు, అంటే బార్లీ రొట్టెలు. బార్లీ గింజలతో రొట్టెలు చేసుకునేవారు వాళ్ళు. ఇప్పుడు మనం బార్లీ ఎప్పుడు వాడతాం సాధారణంగా? ఒంట్లో బాగోలేనప్పుడు. అది రోజు వాడితే ఒంట్లో బాగుంటుంది. ఎప్పుడు వీళ్ళు ఏం చేసేవారంటే యవన రొట్టెలు వాడుతూ ఉండేవారట. వాటితో బార్లీ గింజలతో రొట్టెలు చేసుకుని తినేవారు. ఆ రొట్టెలే ఇవి. అర్థమవుతుందా? బార్లీ గింజలు మనం ఒంట్లో బాగోలేనప్పుడు వాడతాం. రోజు వాడుతూ ఉంటే అసలు అనారోగ్యాలు తక్కువగా వస్తాయన్నమాట. ఇప్పుడు గమనించండి, ఈ యవల రొట్టెలు, ఈ బార్లీ రొట్టెలు 5 రొట్టెలు ఉన్నాయట ఒక చిన్నపిల్లడి దగ్గర. తర్వాత 2 చిన్ని చేపలు ఉన్నాయట. పెద్ద చేపలు కూడా కాదు, వివరంగా రాశారు. 2 చిన్ని చేపలు. ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు. ఇప్పుడు ₹2000 క్షమించండి, ₹100 పెట్టి 2000 సంవత్సరాల క్రితం అంత ఖర్చు పెట్టినా కొంచెం కొంచెం మాత్రమే పెట్టగలం.
అని పిలుపు చెప్పాడు. ఇప్పుడు ఉన్నవేంటి? 5 రొట్టెలట. అవి పెద్ద చేపలు కూడా కాదు, 2 చిన్న చేపలట. ఇప్పుడు 2 చిన్న చేపలు గమనించండి, ఎవరిచ్చారు ఇవి? ఎవరిచ్చారు? చిన్న పిల్లోడు ఇచ్చాడు. ఎవరిచ్చారట? చిన్న పిల్లోడు ఇచ్చాడు. ఇప్పుడు సాధారణంగా చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పప్పలు తింటున్నారు అనుకోండి, స్నాక్స్ తింటున్నారు అనుకోండి, అవి ఎట్టమని అడగండి, ఎడతారు వాళ్ళు? అస్సలు పెట్టరు. వాళ్ళు అవసరమైతే డబ్బులు ఇచ్చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు ఇచ్చేస్తారు, కానీ తిన్న పప్పులు మాత్రం పెట్టరు వాళ్ళు. అర్థమవుతుందా? కానీ ఈ పిల్లోడు ఏం చేశాడట? ఏం చేశాడు? ఇచ్చాడట. అర్థమవుతుందా? ప్రార్థనకి వెళ్ళాడు ఇతను. వాళ్ళ అమ్మగారు మరి ప్రార్థనలో ఆకలేస్తుందనో ఏం చేశారో మరి, మధ్యలో తినడానికి కొంచెం రొట్టెలు పెట్టారు. రొట్టెలు పెడితే ఆంధ్రేయకి ఇచ్చాడట. ఏ ప్రభువుకి ఏమన్నా ఉపయోగపడతాయేమో చూడండి అని ఆంధ్రేయకి ఇచ్చాడట. ఇచ్చే స్వభావం ఏంటి? ఇతనిది ఇచ్చే స్వభావం. ఇప్పుడు గమనించండి, కొన్నిసార్లు చిన్నపిల్లలే కాదు, దేవుని పరిచర్యకు వాడబడటానికి పెద్దోళ్ళు కూడా ఎవరు. అర్థమవుతుందా? ఇప్పుడు చిన్నపిల్లోడు ఎందుకు ఇచ్చాడు? అక్కడ పరిచర్య జరుగుతుంది, అనేకుల్ని పోషించాలి కాబట్టి ఏం చేశాడు? తన దగ్గర ఉన్నది ఇచ్చేశాడు. ఇది నేనే తినాలి, నా దగ్గరే ఉంచుకోవాలి అనుకోలేదు అతను. జాగ్రత్తగానండి, నా దగ్గరే ఉంచుకోవాలి అనుకోలేదు. అక్కడ జరుగుతున్న పరిచర్య కోసం ఏం చేశాడు? ఉన్నది ఇచ్చేశాడు. ఇప్పుడు ఇలాంటి స్వభావాలు మనుషుల్లో ఉంటున్నాయా, లేకపోతే క్రైస్తవుల్లో ఉంటున్నాయా అంటే చాలామందిలో ఉండట్లేదు. పరిచర్య ఏమైపోయినా పర్లేదు, మేము మాత్రం ఏమో. గమనించండి, పరిచర్య కోసం త్యాగం చేసేవాళ్ళు కావాలి. పరిచర్య కోసం ఏం చేయాలి? సమస్తాన్ని అర్పించేవారు కావాలి. ఈ చిన్నపిల్లోడు ఏం చేస్తున్నాడు? తన దగ్గర ఉన్నది ఇస్తున్నాడు. దేనికోసం? అక్కడ జరుగుతున్న పరిచర్య కోసం ఇస్తున్నాడు. ఇప్పుడు ఇచ్చింది కొంచెమే. ఆ చిన్నిది ఇస్తే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారో చూద్దాం. చూడండి 10వ వచనం. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చికుండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. గమనించండి, జాగ్రత్తగా ఆలోచిస్తూ వినండి. యేసుక్రీస్తు వారు రొట్టెలు తీసుకుని ఏమన్నారట? జనులని కూర్చుండబెట్టండి, జనులను కూర్చోబెట్టండి. దేనికోసం? రొట్టెలు భోజనాలు పెట్టడానికి ప్రజలను కూర్చోబెట్టండి. ఇప్పుడు ఆ ప్రజలు ఎలా కూర్చుని ఉంటారు చెప్పండి? అర్థం చేసుకోండి. ఇప్పుడు అక్కడ వంట కార్యక్రమాలు ఏం జరగట్లేదు, అప్పటికి అద్భుతం కూడా జరగలేదు, ఆయన ప్రార్థన చేయలేదు, రొట్టెలు రావట్లేదు. ఇప్పుడు రొట్టెలు ఏవి కనిపించట్లేదు. ముందు కనిపించేవన్నీ 2 చేపలు, 5 రొట్టెలు మాత్రమే కనిపిస్తున్నాయి, ఇంకేమీ లేవు. అక్కడ వంట కార్యక్రమాలు జరగట్లేదు. ఇది భోజనాల కూటం కాదు. అర్థమవుతుందా? ఆ ప్రార్థన జరిగింది 3 రోజుల పాటు. ఇప్పుడు అక్కడ వంట కార్యక్రమాలు ఏమీ జరగట్లేదు. వీళ్ళు ఏం చేశారట? ఆయన మాట విని కూర్చున్నారట. జాగ్రత్తగా వినండి, ఆయన మాట విని కూర్చున్నారట. అక్కడ ఏ కార్యక్రమాలు లేవు, ఎదురుగా ఆహార పదార్థాలు ఏవి కనిపించట్లేదు. ఆయన మాట మీద నమ్మకంతో ఏం చేశారు? కూర్చున్నారట. పురుషులు ఎంతమంది ఉన్నారు? 5,000 మంది. అక్కడ స్త్రీలు ఉంటారా, పిల్లలు ఉంటారుగా, ఇంకా చాలామంది అక్కడ ఉన్నట్టుగా మనకి అంచనా వేసుకోవచ్చు. ఇప్పుడు అంతమంది ఏం చేశారు? కూర్చున్నారట. ఎందుకు కూర్చున్నారు? ఆయన మాట మీద నమ్మకంతో. ఇప్పుడు గమనించండి, ఆయన మాట విని మనం కొన్నిసార్లు ఆయన మాట మీద నమ్మకం ఉంచితే ఆయన ఎలా పోషిస్తాడో, ఎలా ఆయన తీర్చిదిద్దుతాడో, ఆయన ఎలా సమృద్ధి చూపిస్తాడో ఈ సందర్భం చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆయన మాట విని కూర్చోవడం, ఆయన మాట మీద నమ్మకంతో కూర్చోవడం. ఎదురుగా ఏం కనిపించట్లేదు, ఎదురుగా భోజనాలు ఏం కనిపించట్లేదు, ఎదురుగా ఆహారం ఏం కనిపించట్లేదు. కనిపించేది ఏంటి చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పాలి. 5 రొట్టెలు, 2 చిన్న చేపలు కనిపిస్తున్నాయి. అవి చూసి సుమారుగా 5,000 మంది పురుషులు కూర్చున్నారట. ఇంకా స్త్రీలు కూడా ఉన్నారు. 5,000 మంది పురుషులు అలా కూర్చున్నారంటే, 5 రొట్టెలు చూసి కూర్చున్నారంటే, రొట్టెలను చూడలేదు వాళ్ళు. ఎవరిని చూశారు? యేసుక్రీస్తు వారి మాటను చూశారు. కూర్చోబెట్టండి అంటే కూర్చున్నారు. ఇప్పుడు కూర్చున్న తర్వాత యేసుక్రీస్తు వారు వాళ్ళ కూర్చున్న ప్లేస్ ఏంటి చెప్పండి? అక్కడ చూడండి ఒకసారి. ఎక్కడ కూర్చున్నారు? పచ్చిక ఉందట, అంటే చక్కని ఒక పచ్చగడ్డ ఉందట, పచ్చని ప్రదేశం. ఆ ప్రదేశంలో ఏం చేశాడు ఆయన? వారిని కూర్చోబెట్టాడు. పచ్చిక గల చోట్ల ఏం చేశాడు ఆయన? ఈ మాట వింటే ఎవరు గుర్తు రావాలి మనకి? ఎవరు గుర్తు వస్తున్నారు మీకు? 23వ కీర్తన దావీదు గారు గుర్తు రావాలి.
ఏంటట? ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఆయన సమృద్ధిగా చూస్తాడు, నాకు లేమి కలగదు. ఆయన ఎక్కడ కూర్చోబెడతాడట? పచ్చిక గల చోట్ల కూర్చుండబెడుతున్నాడు. ఇప్పుడు పచ్చిక గల చోట్ల ఒక గొర్రెను కూర్చోబెడుతున్నారంటే, లేకపోతే ఒక మేకను కూర్చోబెడుతున్నారంటే అది ఏం చేస్తుంది చెప్పండి? అంటే ఇక్కడ సమృద్ధిగా పచ్చికున్న చోట కాపరి ఏం చేస్తున్నాడు? గొర్రెల్ని నడిపిస్తున్నాడు. అంటే కాపరి గొర్రెల్ని ఏం చేస్తున్నాడు అంటే పోషిస్తున్నాడు. నాకు లేమి కలగదు, నా కాపరి నన్ను ఎక్కడికి నడిపిస్తాడు చెప్పాలి. ఒకసారి చెప్పండి ఆ మాట. నాకు లేమి కలగదు, నా కాపరి నన్ను పచ్చిక గల చోట్లకు నడిపిస్తాడు, అక్కడ కూర్చోబెడతాడు. నమ్ముతున్నారు ఇది? ఆయనట మనల్ని, ఆయన మన కాపరి కాబట్టి మనకి లేమి కలగదు. ఆయన ఎక్కడికి నడిపిస్తాడు? పచ్చిక గల చోట్లకు నడిపిస్తాడట. పచ్చిక గల చోట్లకు ఎందుకు నడిపిస్తున్నాడంటే మనల్ని సమృద్ధిగా తృప్తిపరచడానికి. ఒక గొర్రెను ఒక కాపరి పచ్చిక దగ్గరికి ఎందుకు తీసుకెళ్తాడు? సమృద్ధిగా మేత పెట్టడానికి. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారు పచ్చిక గల చోట్ల ఎందుకు కూర్చోబెట్టారంటే ఆ వచనాన్ని ఇక్కడ మరలా వారికి జ్ఞాపకం చేపిస్తున్నాడు. పచ్చిక గల చోట్ల కూర్చోబెట్టాడంటే కాపరి ఖచ్చితంగా ఏం చేస్తాడు? పోషించడానికి తీసుకెళ్తున్నాడు, తృప్తిపరచడానికి తీసుకెళ్తున్నాడు. అక్కడ కూర్చోబెట్టారట. ఆయన మాట మీద నమ్మకంతో వీళ్ళు కూర్చున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు చేస్తున్న పని ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారట. ఆ రొట్టె తీసుకుని ఏం చేస్తున్నారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారట. ఇప్పుడు సాధారణంగా కృతజ్ఞతాస్తుతులు అంటే థ్యాంక్స్ చెప్పడం. ఎప్పుడు థ్యాంక్స్ చెప్తారు? ఎవరైనా సహాయం చేసిన తర్వాత, సహాయాన్ని పొందుకున్న తర్వాత, ఏదన్నా మేలు జరిగిన తర్వాత ఏం చేస్తారు? థ్యాంక్స్ చెప్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారట? రొట్టె పట్టుకుని ఏం చేస్తున్నారు? జాగ్రత్తగా వినాలి. రొట్టె పట్టుకుని ఏం చేస్తున్నారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారట. ముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారట. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇందాక మనం ఆరాధన పాటలు పాడుకున్నాం. ఏంటి? ముందే ఏం చేయాలట? జయగీతం పాడాలట. ముందే ఎందుకు జయగీతం పాడాలి? ఆయన సమస్తాన్ని చక్కబెడతాడు కాబట్టి, సమస్తాన్ని సమకూరుస్తాడు కాబట్టి ముందే ఏం చేయాలి? జయగీతం ఎప్పుడు పాడతారు? యుద్ధం గెలిచిన తర్వాత. యుద్ధం గెలిచిన తర్వాత జయగీతం. కానీ ఆయన మన తరపునున్నాడు కాబట్టి ముందే జయగీతం. ఇక్కడ యేసుక్రీస్తు వారు కృతజ్ఞతాస్తుతులు తర్వాత చెల్లిస్తారు ఎవరైనా. కానీ యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం నేర్పిస్తున్నారు? ఆయన ఖచ్చితంగా చేస్తాడు, నువ్వు ముందే ఏం చేయి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అంటే ఖచ్చితంగా దేవుడు మనం విశ్వాసం ఉంచితే కార్యాన్ని జరిగిస్తాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అది జరగాలి అని అనుకోకు, అది జరుగుద్దని నమ్ము. అర్థమవుతుందా? అది జరగాలి 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 కాదు, అది జరుగుద్ది అంతే. ఎందుకు జరుగుతుంది? ఆయన నన్ను కూర్చోబెట్టిన ప్లేస్ ఏంటి చెప్పాలి? పచ్చిక గల చోట్ల కూర్చోబెట్టాడు. ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఇది నమ్మాలి మనం. అర్థమవుతుందా? ఆయన తృప్తిపరిచే దేవుడు, ప్రతి విషయంలో తృప్తిపరుస్తాడు. ఇది శరీర సంబంధమైన వాటి కోసమే నేను చెప్పట్లేదు, ఆత్మీయ స్థితిలో కూడా. మీరు మీ జీవితాల్లో మీ ఆత్మీయ స్థితిలో సరైన తృప్తి పొందుకునే స్థితిలో లేరనుకోండి. ఇప్పుడు మీ ఆత్మీయ జీవితం ఉంది, మీ భక్తి జీవితం ఉంది. మీ భక్తి జీవితం మీకు అంత తృప్తిగా అనిపించట్లేదు, ఇంకా అసంతృప్తితోనే ఉన్నాం మనం. ఏదో చెయ్యాలనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం. ఇలా ఉండాలనుకుంటున్నాం, అలా ఉండలేకపోతున్నాం. ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో అది చేయలేకపోతున్నాం. అంటే భక్తి జీవితాల్లో కూడా ఏముంది? అసంతృప్తి ఉంది, తృప్తి లేదు. అర్థమవుతుందా? అసంతృప్తి ఉంది. ఇప్పుడు దేవుడు పచ్చిక గల చోట్ల కూర్చోబెడతాడంటే కేవలం శరీర సంబంధమైన వాటి కోసమే కాదు, ఏం చేస్తాడట? ఆత్మీయ స్థితిలో కూడా నేను తృప్తిపరచగలిగే దేవుడు ఆయన. అర్థమవుతుందా? నువ్వు కాపరి మీద ఆధారపడితే ఆయన పచ్చిక గల చోట్లకి తీసుకెళ్తాడు. నీ ఆత్మీయ స్థితిలో కూడా నువ్వు తృప్తి పొందుతావు. ఈరోజు ఆత్మీయ స్థితిలో తృప్తి పొందే వాళ్ళు ఉన్నారంటే లేరు. ఉన్నారా? తృప్తి లేదు. నేను భక్తిగా బతుకుతున్నాను, నా భక్తి జీవితాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, అంత మాత్రమే కాదు నా దేవుని కూడా నేను సంతోషపెడుతున్నాను అనే తృప్తి కలిగిన జీవితాలు లేవు. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. దేవాతి దేవుని మీద ఆధారపడితేనట ఆయన పచ్చిక గల చోట్లకు నడిపిస్తాడు. అక్కడ నిన్ను ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఆయన తృప్తిపరిచే దేవుడు. ఏం చేస్తాడట? ఆయన తృప్తిపరిచే దేవుడైన. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికి వడ్డించమన్నారట.
ఇప్పుడు వడ్డించమంటే వారందరూ ఎలా తిన్నారంటే తృప్తిగా తిన్నారట. ఎలా తిన్నారు? తృప్తిగా తిన్నారు. ఫిలిప్ ఏమన్నాడు చెప్పాలి? ఫిలిప్ ఏమన్నాడంటే ఎంత తెచ్చినా మనం సరిపెట్టలేమని. ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలతో ఏం చేశాడు ఈయన? ఇప్పుడు రొట్టెలంటే వెజిటేరియన్, చేపలంటే ఇక్కడ అడిగి మరీ వడ్డించారట. అర్థమవుతుందా? మీరు నీసి తింటారా తినరా అని అడిగి మరీ వడ్డించారట. మాట చూద్దాం చూడండి, కింద 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికిష్టమైనంత మట్టుకు వడ్డించారట. అర్థమవుతుందా? తింటారా తినరా, మీకు నచ్చుతుందా నచ్చుదా, సరిపోతుందా? ఇప్పుడు తిన్న వాళ్ళైతే సరిపోతుందా, లేకపోతే తినలేని వాళ్ళు అయితే తింటారా తినరా అంటే మీరు నీసి తింటారా లేకపోతే తినరా అని అడిగి మరీ వడ్డిస్తున్నారట. ఇప్పుడు సాధారణంగా భోజనాలకు వెళ్ళేటప్పుడు చూడండి, కొంతమందికి నీచి లేని వాళ్ళకి ఈ పక్కన, నీచున్న వాళ్ళకి ఈ పక్కన అలా పెడుతుంటారా? అలా వడ్డిస్తున్నారట. చూడండి ఎంత సమృద్ధిగా అడిగిన వాటిని, ఆశించిన వాటిని, కోరుకున్న వాటిని సైతం ఆయన ఏం చేస్తున్నాడు? వడ్డిస్తున్నాడు. ఆయన సమకూరుస్తున్నాడు, ఆయన తృప్తిపరుస్తున్నాడు. ఇప్పుడు గమనించండి, మన జీవితంలో కొన్ని మనం ఆశిస్తుంటాం, కొన్ని కావాలని కోరుకుంటాం. ఖచ్చితంగా ఆయన మీద ఆధారపడండి. ఆయన ఏం చేస్తాడు? పచ్చిక గల చోట్ల కూర్చోబెట్టి సమృద్ధిగా పోషించి పంపిస్తాడు. అర్థమవుతుంది? అది ఏదైనా సరే, నీ ఆత్మీయ స్థితి కోసం నువ్వు అనుకుంటున్నావా, అదైనా సరే, నువ్వు శరీర సంబంధమైన కార్యాల కోసం లేకపోతే ఈ లోకపరమైన మేలుల కోసం చూస్తున్నావా, వాటిలో అయినా సరే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరిచి మాత్రమే పంపిస్తాడట. నమ్మిన వాళ్ళు ఆమెను చెప్పండి ఒకసారి. నమ్ముతున్నారా? నమ్మిన ప్రతి ఒక్కరు ఏం చేయాలి చెప్పాలి? ఆమెనని. ఆమెనంటే అలా జరుగునుగాక. జరగాలని ఉందా? ఆయన మనల్ని సమృద్ధిగా తృప్తిపరచునుగాక. దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తారా? ఖచ్చితంగా ఆయన తృప్తిపరిచే దేవుడు. ఆయన ఇక్కడ వాళ్ళని సమృద్ధిగా తృప్తిపరిచాడట. ఎంత ఎలాగంటే ఆయన చేసిన కార్యాన్ని బయలుపరచడానికి, ఆ తర్వాత మిగిలినవన్నీ ఏరమన్నాడట. ఏరమంటే ఎన్ని గంపలు వచ్చాయి? 12 గంపలు వచ్చాయట. ఈ సందర్భంలో 12 గంపలు, తర్వాత వేరే 7 గంపలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు 12 గంపలు వచ్చాయట. 12 అనగానే ఇశ్రాయేలీ జ్ఞాపకం వచ్చేది ఏంటో తెలుసా? ఇశ్రాయేలీల 12 గోత్రాలు. అంటే అక్కడ వాళ్ళకి యేసుక్రీస్తు వారు చెప్తుంది ఏంటంటే, మిమ్మల్ని సమృద్ధిగా పోషించగలిగిన రారాజు నేనే, మీ కాపరిని నేనే, ఆ మెస్సయ్యను నేనే, మిమ్మల్ని పోషించడానికి వచ్చాను, నేను మిమ్మల్ని సమృద్ధిగా పోషిస్తాను. తర్వాత సందర్భంలో మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది, అక్కడ మిగిలినవి 7 గంపలు. ఒకసారి మాత్రమే జరగలేదు ఇది, చాలాసార్లు ఆయన పోషించాడు. 5,000 మందిని, 4,000 మందిని, 7,000 మందిని, ఇలా. తర్వాత 7 మిగులుతాయి. 7 అంటే సంపూర్ణత. ఇక్కడ 12 మిగిలాయి. అంటే ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని నేను ఏం చేస్తాను? సమృద్ధిగా పోషించే నాయకుని నేనని చెప్పడానికి 12 గంపలు మిగిలయ్యారు. అర్థం చేసుకోండి, 12 గంపలు ఎత్తమన్నాడట ఆయన. ఇప్పుడు గమనించండి, మీకు ఒక చిన్న మాట చెప్తాను. మిగిలిపోయినవి, కింద పడిపోయినవి ఏం చేయమన్నాడట ఆయన? ఎత్తమన్నాడట. ఇప్పుడు ఎత్తమన్నాడంటే అవి ఎక్కడ పడిపోయినాయి? కింద పడిపోయినాయి అని అర్థం. ఇప్పుడు వీళ్ళు ఎలా తిని ఉంటారో ఆలోచించండి. ఇప్పుడు సాధారణంగా జాగ్రత్తగా ప్లేట్లో పెట్టుకొని తింటున్నాం అనుకోండి, కింద పడుతుందా? ఎలా పడతాలో తినేస్తే ప్లేట్ చుట్టూరా పడిపోతుంది. ఇప్పుడు గమనించండి, వీళ్ళు ఎలా తిని ఉంటారు? ఎంత సమృద్ధి ఇచ్చాడో చెప్తున్నాను నేను. ఎంత సమృద్ధి ఇచ్చాడో మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎంత సమృద్ధి అంటే ఆ సమృద్ధి వీళ్ళు తింటుంటే కింద పడిపోయినవే ఎన్ని వచ్చాయట? 12 గంపలు వచ్చాయట. కింద పడిపోయినవే 12 గంపలు వచ్చాయంటే ఎలా ఆయన స్వస్థపరిచి ఉంటాడో ఆలోచించండి, ఎలా ఆయన తృప్తిపరిచి ఉంటాడో ఆలోచించండి. గమనించండి, జాగ్రత్తగా ఉందాం. అంతలాగా ఆయన తృప్తిపరిచాడట. 12 గంపలు మిగిలిపోయినాయట. ఇప్పుడు మన జీవితాల్లో కూడా జాగ్రత్త వినండి, ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఆయన తృప్తిపరుస్తాడు లేదా? నమ్ముతున్నారా? ఆయన ఖచ్చితంగా తృప్తిపరుస్తారు. ప్రతి పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరిచే దేవుడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏం చేయాలి? నమ్మి కూర్చోవాలి. ఏం చేయాలి? ఆయన మాట నమ్మి కూర్చుంటే ఖచ్చితంగా ఏం జరుగుతుంది? కార్యం జరుగుతుంది. ఇప్పుడు నమ్మి ఆయన మాటల మీద శ్రద్ధ చూపించి కూర్చునే వాళ్ళు ఉన్నారా? ఆయన మాటల దగ్గర శ్రద్ధ కలిగి కూర్చుంటే ఖచ్చితంగా నీకు ఏం చేస్తాడు? ఆయన
సమృద్ధి దయచేస్తాడు. ఇప్పుడు ఆ సమృద్ధి పొందుకోవాలంటే మొట్టమొదట మనం ఏం చేయాలి? నమ్మి కూర్చోవాలి. అర్థమవుతుందా? తృప్తిపరచబడాలంటే నమ్మి కూర్చోవడం నేర్చుకోవాలి. ఈ నమ్మి కూర్చునే వాళ్ళు ఉన్నారంటే లేరు. ఎలా జరుగుతుంది? ఎలా అవుతుంది? ఇక్కడ ఉన్నవన్నీ 5 రొట్టెలు 2 చేపలు ఇంతమందికి ఎలా సరిపోతాయని జనాలను చూస్తున్నారు తప్ప ఆ రొట్టెలను చూసేవాళ్ళు ఉన్నారు తప్ప ఈ రోజుల్లో జనాలను చూసేవాళ్ళు ఉన్నారు, లేకపోతే ఆ రొట్టెలను చూసేవాళ్ళు ఉన్నారు తప్ప యేసుని చూసి నమ్మి కూర్చునే వాళ్ళు లేరు. అర్థమవుతుందా? మనం నమ్మాలి. ఆ నమ్మిన మాటను బట్టి మనం కూర్చోవాలి. జాగ్రత్తగా వినండి. నమ్మిన మాటను బట్టి కూర్చోవాలి. అప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు చెప్పాలి? తృప్తిపరుస్తాడు. ఏం చేస్తాడట? ఆయన తృప్తిపరిచే దేవుడు. ఏం చేస్తాడు? ఆయన తృప్తిపరిచే దేవుడు. మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త ఆయన ఖచ్చితంగా నమ్మితే తృప్తిపరిచి మాత్రమే పంపిస్తాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. 15:32. అంతటి యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిన ఏమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములో మూర్ఛిల్లపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదు. జాగ్రత్తగా వినండి. వారిని ఉపవాసంతో పంపించటానికి నాకు, ఈ మాటను మరొకలా చెప్పాలంటే వాళ్ళు తృప్తి పొందకుండా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. వాళ్ళు తృప్తి పొందకుండా ఇక్కడి నుంచి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అంటే యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన వాళ్ళని, జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన వాళ్ళని తృప్తిపరచకుండా పంపించేయటం ఆయనకి ఇష్టం లేదు. చెప్పండి అంతా. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన వాళ్ళని తృప్తిపరచకుండా పంపించేయడం ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడు ప్రతి ఆదివారం మనం ఆయన దగ్గరికి వస్తున్నాం, ఆయన మాటల దగ్గరికి వస్తున్నాం. తృప్తి పడకుండానే వెళ్ళిపోవటం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆయన మాటల దగ్గరికి మనం అందరం వస్తున్నామండి, కూర్చుంటున్నాం. ఆయన మాటలు విని తృప్తి పడకుండానే వెళ్ళిపోతున్నామంటే అర్థం ఏంటి? నమ్మి కూర్చోవట్లేదు. అర్థమవుతుందా? ఈ కార్యం జరుగుతుంది అని నమ్మి కూర్చోవాలి. దేవుడు నా బలహీనతలను తొలగిస్తాడు అని నమ్మి కూర్చోవాలి. నా జీవితంలో ఈ కార్యం జరుగుతుందని నమ్మి కూర్చోవాలి. నమ్మి కూర్చుంటే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరిచి పంపిస్తాడట. ఏం చేస్తాడు? ఆయన తృప్తిపరిచి పంపిస్తాడట. ఇప్పుడు మనం వస్తున్నాం, కూర్చుంటున్నాం, కానీ ఒక్కటి మాత్రం చేయట్లేదు, నమ్మి కూర్చోవట్లా. అర్థమవుతుందా? ఆయన మాటల దగ్గర చేయాల్సిన పని ఏంటంటే నమ్మి కూర్చుంటే ఆయన తృప్తిపరిచే దేవుడు ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. వట్టి చేతులతో ఆయన ఎంత మాత్రం, ఎన్ని వారాలు మనం వచ్చేసి వట్టి చేతులు తెలిపోయి ఉంటాం చెప్పండి? అర్థమవుతుందా? ఎన్ని వారాలు మనం వచ్చేసి ఒక్క మాటను కూడా పొందుకోకుండా, ఒక్క మాట ద్వారా కూడా మనం నెమ్మది పొందుకోకుండా, బలపడకుండా వట్టిగా వచ్చి వట్టిగా వెళ్ళిపోయిన వారాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? అర్థమవుతుందా? ఆయన మాటను నమ్మి కూర్చుంటే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? తృప్తిపరుస్తాడు. ఏం చేస్తాడు ఆయన? తృప్తిపరుస్తాడు. అలా తృప్తి పడట్లేదు అని అంటే, తృప్తి పడకుండానే మనం వెళ్ళిపోతున్నామంటే విశ్వాసంతో కూర్చోవట్లేదని అర్థం, నమ్మట్లేదని అర్థం. నమ్మిన ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఆయన మాటలను శ్రద్ధగా విని ఆ మాటల ప్రకారం చెయ్యటానికి సిద్ధపడతారు. నమ్మి కూర్చుంటే ఖచ్చితంగా తృప్తి పడతామని దేవుడు సెలవిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఒక మాట చదువుతాం చూడండి. అదే 15వ అధ్యాయంలో 30వ వచనం చదువుకుందామా? బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మోగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. ఇప్పుడు స్వస్థత ఎక్కడ ఉంది చెప్పండి? చెప్పాలి. అందరు చెప్పట్లేదు. స్వస్థత ఎక్కడుంది? ఇక్కడున్నా చెప్పండి. ఆయన పాదాల యొద్ద ఉంది. ఎక్కడుంది? మరొకసారి చదువుతాం చూడండి అన్నమాట. 30వ వచనం. బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మోగవారు,
అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి, ఆయన వారిని స్వస్థపరచెను. ఇప్పుడు గమనించండి, కుంటివారు, గుడ్డివారు, లేకపోతే అంగహీనులు, అవయవాలు లేని వారిని యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర పడేస్తే యేసుక్రీస్తు వారు ఏం చేశారట? ఇప్పుడు స్వస్థత ఎక్కడుంది? ఆయన పాదాల దగ్గర స్వస్థత ఉంది. అంటే ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన వారందరినీ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు చెప్పాలి. ఇప్పుడు స్వస్థత పొందకుండా ఎవరైనా వెళ్ళిపోతున్నారు అనుకోండి. స్వస్థత పొందకుండా, స్వస్థత అంటే కేవలం నేను మరలా చెప్తున్నాను, ఈ శరీర సంబంధమైన వాటి కోసం మాత్రమే ఆలోచించకండి, రెండింటి కోసం ఆలోచించండి. స్వస్థత అంటే శరీరానికి, తర్వాత ఆత్మకి. కేవలం కొంతమంది ఆత్మ స్వస్థత కోసం మాట్లాడతారు, కొంతమంది శరీర స్వస్థత కోసం మాట్లాడతారు. యేసుక్రీస్తు వారు అది నేర్పలేదు, రెండూ చేస్తాడు. అర్థమవుతుందా? ఆయన రెండూ చేస్తాడు. ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి స్వస్థత పొందకుండా వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటి చెప్పాలి. ఇందాక చెప్పిన మాటే నమ్మట్లేదు. నమ్మితే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? స్వస్థపరిచి పంపిస్తాడు. నమ్మితే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? పోషించి తృప్తిపరిచి పంపిస్తాడు. నమ్మి కూర్చుంటే పచ్చిక గల చోట్ల ఒక సమృద్ధిని ఆయన ఇస్తాడు. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి నువ్వు స్వస్థపడకుండా వెళ్తున్నావంటే ఒకే ఒక కారణం, నమ్మట్లేదు. ఏం చేయట్లేదు? నమ్మి కూర్చుంటే ఆయన కార్యం జరిగిస్తాడు. నమ్మి, ఆయన మాట మీద నమ్మి నువ్వు కూర్చోగలిగితే, ఇప్పుడు కూర్చోవడం అంటే ఏంటి చెప్పండి? కూర్చోవడం అంటే ఏంటి? కుర్చీ వేసుకొని కూర్చోవడమా చెప్పాలి? కూర్చోవడం అంటే కింద కూర్చోవడమా, లేకపోతే ఈ మధ్యలో కుర్చీలు వస్తున్నాయి ఇలా వాళ్ళు కూర్చోవడమా? కాదు. కూర్చోవడం అంటే ఏంటంటే రెస్ట్ తీసుకోవడం, అంతేనా? ఎప్పుడు కూర్చుంటాం మనం? ప్రశాంతంగా కూర్చున్నారా మీరు? చాలా ప్రశాంతంగా కూర్చున్నారు మీరు. ఇప్పుడు గమనించండి, ప్రశాంతంగా కూర్చున్నారు కదా, జాగ్రత్తగానండి. కూర్చోవడం అంటే రెస్ట్ తీసుకోవడం. ఇప్పుడు పని చేస్తాం, పని చేసి మధ్యాహ్నం ఏం చేస్తాం? కాసేపు కూర్చుంటాం. ఇప్పుడు కూర్చోవడం అంటే రెస్ట్ తీసుకోవడం కదా. ఇప్పుడు ఆయన మాట నమ్మి మనం ఏం చేయాలి చెప్పండి? కూర్చోవాలంటే ఏంటి? నేనేం చేయను ప్రభువా, నేనేం చేయను, నేను కూర్చుంటాను. నీ మాట నమ్మి నేను కూర్చుంటున్నాను. నా సొంత ప్రయోగాలు ఏమి, నా సొంత కష్టం మీద నేను చేయను, నా సొంత ఉద్దేశం మీద నేను వెళ్ళను. నేను కూర్చుంటాను, నువ్వేం చేయి? కార్యం జరిగించు. అర్థమవుతుందా? కూర్చోవడం అంటే రెస్ట్ తీసుకోవడం. ఇప్పుడు నేను రెస్ట్ తీసుకుంటాను, పని చేసేది ఎవరు? ఆయన. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? నమ్మి కూర్చోవాలి. కూర్చున్నామంటే ఇంకా మన సొంత ఆలోచనలు వెళ్ళకూడదు, ఇంకా మన సొంత కార్యాలు చేయకూడదు, ఇంకా మన సొంత కార్యాల ప్రకారం కాదు. నువ్వు కూర్చున్నావు అని అంటే అర్థం ఏంటంటే ఆయన చేస్తాడని నమ్మడం. అర్థమవుతుందా? నువ్వు కూర్చున్నావు అని అంటే అర్థం ఏంటంటే ఆయన చేస్తాడు. నువ్వు కూర్చున్నావు అంటే ఆయన మాటను నమ్మవు. నువ్వు కూర్చున్నావు అంటే ఆయన చేస్తాడని నమ్మడం. నిజంగా మనం ఆరాధన పాటలో పాడుకున్నట్లుగా మనం ఊహించిన కార్యాలు, ఇవి జరగవు అనుకున్న కార్యాలు ఆయన చాలా అద్భుతంగా చేస్తాడు తెలుసా. అవి చూస్తున్నప్పుడట మన కన్నులకు ఆశ్చర్యం కలుగుతుందట. ఏం కలుగుతుంది? మన కన్నులకు ఆశ్చర్యం కలుగుతుందట. అలాంటి కార్యాలు చేస్తాడట. చెయ్యటానికి ఒకే ఒక్కటి అడ్డుపడుతుంది, ఏంటంటే నువ్వు విశ్వాసంతో కూర్చోవట్లే. నువ్వు కూర్చోవట్లే. ఒకవేళ నమ్మినా కానీ నువ్వేం చేస్తున్నావు అంటే కూర్చునే స్థితికి రావట్లేదు. ఏం చేస్తున్నావు? ఇంకా పరిగెట్టే స్థితిలోనే ఉంటున్నావు. అర్థమవుతుందా? నువ్వు నమ్ముతున్నావు ఆయన మాట. మొట్టమొదటిగా నమ్మాలి. కొంతమంది నమ్ముతారు, నమ్మి ఏం చేయరు? కూర్చునే అంటే రెస్ట్ తీసుకునే స్థితికి రారు. నువ్వేం చేస్తావంటే ఇంకా నీ సొంత ఆలోచనలతో పరిగెడుతుంటావు. అర్థమవుతుందా? ఇంకా నీ సొంత ఆలోచనతో నీ సొంత ప్రణాళికలు వేసేస్తుంటావు. ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేస్తే జరుగుతుంది, ఇలా చేస్తే జరుగుతుందని నీ సొంత ప్రణాళికలు వేసేసుకుని కూర్చుంటుంటావు. కానీ గమనించండి, నువ్వు కూర్చుంటే పూర్తిగా ఆయన మీద ఆధారపడ్డావని అర్థం. నువ్వు కూర్చున్నావంటే ఆయనే పోషిస్తాడని అర్థం. ఇప్పుడు పచ్చికలో వాళ్ళు కూర్చున్నారు, జాగ్రత్తగా వినండి. పచ్చికలో వాళ్ళు కూర్చున్నారు కదండి. పచ్చికలో వాళ్ళు కూర్చున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏదో తెచ్చుకుని వాళ్ళు పెట్టుకోవట్లేదు, లేకపోతే వాళ్ళు వంట చేసుకోవట్లేదు. ఏం చేస్తున్నారు? ఆయన పెడతాడని కూర్చుని చూస్తున్నారు. అవునా కదా? ఆయన పెడతాడని కూర్చుని చూస్తున్నారు. కూర్చోవటం అంటే ఆయన ఇస్తాడని ఎదురు చూడటం. ఇప్పుడు మన సొంత ఆలోచనల ప్రకారం వెళ్ళకుండా మనం కూర్చోగలిగితే, విశ్రమించగలిగితే, ఆయన ఇచ్చే విశ్రాంతిని పొందుకుని ఆయన మీద ఆధారపడగలిగితే ఖచ్చితంగా ఆయన చేసే పని ఏంటంటే పచ్చిక గల చోట్ల నీకు సమృద్ధిని ఇస్తాడు ఆయన. అర్థమవుతుందా? ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరిచాడట. అంగహీనుల్ని స్వస్థపరిచాడట.
చేతులు కాళ్ళు లేని వాళ్ళకి అప్పటికప్పుడు ఏమొచ్చాయట, ఈ కార్యాన్ని చూస్తే, దేవుడు చేసిన కార్యాలు చూస్తే మనుషులకి ఏమనిపిస్తుంది తెలుసా? ఆ కింద మాట చదువుదాం చూడండి, 31వ వచనం అనుకుంటా. మోగవారు మాటలాడుటయు, అంగహీనులు బాగుపడుటయు, కుంటివారు నడుచుటయు, గుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరిచిరి. ఆయన చేసిన కార్యాలు చూసిన తర్వాత ప్రజలందరికీ ఏం కలిగిందట? ఆయన కార్యాలు చూస్తే ఏం కలుగుతుంది? అలాంటి ఆశ్చర్యం మీకు ఎప్పుడైనా కలిగిందా మీ జీవితాల్లో? ఖచ్చితంగా కలిగే ఉంటుంది. ఇప్పుడు ఇది జరగదు, ఇది అవ్వదు. ఇప్పుడు మోగవాళ్ళు మాట్లాడటం అవుతుందా? కుంటి వాళ్ళు నడవడం, కాళ్ళు లేని వాళ్ళు నడవడం, చేతులు లేని వాళ్ళకి చేతులు రావటం జరుగుతుందా? కనీసం మనం ఎక్స్పెక్ట్ చేస్తామా? చిన్నప్పటి నుంచి మోగవాడు, అతనికి మాటలు వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తామా? అతనికి కాలు లేదు, మొత్తానికి కాలు లేదు, అతనికి కాళ్ళు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తామా? నడవలేని వాళ్ళు నడుస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడు మాట్లాడలేని వాళ్ళు మాట్లాడతారని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడు చూడండి, జరగవు అనుకున్న కార్యాలు జరిగితే వీళ్ళకి ఏం జరిగిందట? మన జీవితాల్లో కూడా ఖచ్చితంగా కార్యాలు జరిగే ఉంటాయి. ఇవి జరగవు అని మనం ఊహించుకుని ఉంటాం, ఆ కార్యాలు ఖచ్చితంగా జరిగే ఉంటాయి. అప్పుడు మనకి కలిగేది ఏంటో తెలుసా? ఆశ్చర్యం. దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే ఆశ్చర్యంగా ఉంటాయట. ఎలా ఉంటాయి? మన కన్నులకు ఆశ్చర్యంగా ఉంటాయట. అవి చూసి నిజంగానే జరిగిందా అని కాసేపు మనం ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. అర్థమవుతుందా? అలాంటి బలమైన కార్యాలు చేస్తాడు ఆయన. ఊహించని కార్యాలు, జరగవనుకున్న కార్యాలు, మనుషులందరూ చేతులు ఎత్తేసినప్పటికీ దేవుడు మాత్రం అప్పుడే ఆయన కార్యం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గమనించండి, మీకు ఒక చిన్న మాట చెప్తాను. మనుషులందరూ చేతులు ఎత్తేసారు అనుకోండి, మనుషులందరూ చేతులు ఎత్తేసారు, ఇది అవ్వదు, ఇది జరగదు, ఇది చెయ్యలేము, ఇది మా వల్ల కాదని డాక్టర్లు సైతం చేతులు ఎత్తేసారు అనుకోండి, అప్పుడు దేవుని శక్తి పనిచేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు అర్థం కావడానికి చెప్తాను, ఇది నా సొంత మాట ఏం కాదు, మీకు అర్థం కావడానికి చెప్తాను. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఉంది. ఆ స్త్రీ తన దగ్గర ఉన్న సొంత డబ్బులన్నీ తీసుకెళ్ళి వైద్యుల దగ్గర ఖర్చు పెట్టింది. వైద్యులు ఏం చేశారు? చేతులు ఎత్తేశారు. అర్థమవుతుందా? వైద్యులు చేతులు ఎత్తేశారు. వైద్యులు చేతులు ఎత్తేసిన తర్వాత ఇవిడి దగ్గర ఉన్న డబ్బు అంతా అయిపోయింది. ఇప్పుడు యేసు కోసం విన్నదట. ముందు కూడా విని ఉంటుందా? ముందు కూడా విన్నది. ఎప్పుడు విశ్వాసం వచ్చింది? డబ్బులు అయిపోయిన తర్వాత విశ్వాసం వచ్చింది. అర్థమవుతుందా? డబ్బులు అయిపోయిన తర్వాత విశ్వాసం వచ్చింది. ఇప్పుడు మనకి ఏదైనా ఆధారం ఉందనుకోండి, వెంటనే మన దృష్టి అంతా దేని మీద వెళ్ళిపోద్ది? ఆధారం మీద వెళ్ళిపోతుంది. ఏ ఆధారం లేదనుకోండి, వెంటనే ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఈవిడ కూడా విశ్వాసం వచ్చిందట. ఇప్పుడు అప్పటి వరకు జరగలేదు, అప్పటి వరకు ఈవిడ మనుషుల మీద ఆధారపడింది. మనుషులందరూ చేతులు ఎత్తేసారు, ఇంక వీళ్ళ వల్ల అవ్వదు అనుకున్న తర్వాత యేసు దగ్గరకు వస్తే ఏమైంది? అప్పుడు పనిచేసింది ఆయన శక్తి. అర్థమవుతుందా? ఇప్పుడు మనుషుల మీద ఆధారపడిన రోజులు, మన సొంత కార్యాల మీద ఆధారపడిన రోజులు ఆ కార్యం బహుశా జరగకపోవచ్చు. మనుషులందరూ చేతులు ఎత్తేసిన తర్వాత అప్పుడు దేవుని మహిమ, దేవుని శక్తి ప్రారంభమవుతుంది. నువ్వు ఎదురు చూడటం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? నువ్వు ఎదురు చూడటం నేర్చుకోవాలి. కంగారు పడిపోకూడదు. ఇది అవ్వదు, ఇంకా జరగదు, ఇంకా ఇది అవ్వదు, నా జీవితంలో ఈ కార్యం జరగదు, లేకపోతే నేను ఆత్మీయంగా ఎదగడం అనేది జరగదు, నేను బలహీనుణ్ణి, నేను ఇలాగే ఉండిపోతాను, నేను పాపాన్ని మానలేను, నా జీవితంలో ఈ కార్యం జరగదు, నేను ఆత్మీయ స్థితిలో ఒక అత్యున్నతమైన స్థితికి నేను రాలేను అని నువ్వెంత మాత్రం భ్రమపడకో. ఆయన జరగని కార్యాలు జరిగిస్తాడు. పాపులు ఉన్నారా? భయంకరమైన పాపులు ఉన్నారు, త్రాగుబోతులు ఉన్నారు. వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళు అనుకుని ఉంటారు ఏమని అనుకుంటారు? నేను మారను, నన్ను మార్చడం ఎవరి వల్ల కాదు, నన్ను మార్చడం ఎవరి వల్ల కాదని వాళ్ళు అనుకుని ఉంటారు. కానీ అయ్యారా? మారారు కదా. ఇప్పుడు గమనించండి, వాళ్ళు అనుకున్నది ఏంటంటే నన్ను ఎవ్వరూ మార్చలేరు అని, ఇది జరగదు అని. జరిగింది కదా. ఇప్పుడు గమనించండి, ఆయన జరగవు అనుకునే కార్యాలు ఖచ్చితంగా జరిగిస్తాడు. ఎప్పుడు జరిగిస్తాడంటే మన వల్ల అవ్వదు అని చేతులు ఎత్తేసినప్పుడు. అర్థమవుతుందా? నా వల్ల అవ్వదు ప్రభు అని చేతులు ఎత్తేసినప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? కార్యాన్ని జరిగిస్తాడు. ఇప్పుడు చేతులు ఎత్తేసాము లేకపోతే కూర్చున్నాము అంటే అర్థం ఏంటంటే నీ మీద మాత్రమే నేను ఆధారపడుతున్నాను, వీళ్ళ వల్ల అవ్వదు ప్రభు, ఈ మనుషుల వల్ల ఎంత మాత్రం అవ్వదు, నువ్వే కార్యాన్ని జరిగించాలని విశ్వాసంతో కూర్చోగలిగితే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు?
కార్యాన్ని చూపించే పంపిస్తాడు. ఇక్కడికి వచ్చాం మనం. ఇప్పుడు ఈ మాటల ద్వారా మీ హృదయానికి ఆయన నెమ్మది దయచేశాడు. ఆయన తృప్తిపరుస్తాడన్న నమ్మకం మీకు వచ్చే ఉంటుంది. ఖచ్చితంగా ఆయన తృప్తిపరుస్తాడు. అలాంటి తృప్తి పొందుకునే జీవితాలు దేవుడు మనకు దయచేయను గాక. ఆయన మాటను నమ్మి మనం కూర్చుందాం గాక. ఒక మాట చూసి ముగించుకుందాం. చూడండి, మార్కు సువార్త ఈ మాట చూసి ముగించుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చదువుకోండి. 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. ఆ సమస్తంలో ఏమేమి ఉంటాయి? నమ్ముట నీ వల్ల అయితే సమస్తం సాధ్యమే. ఆ సమస్తం అంటే అన్నీనా? అన్నీయే కదా. సమస్తంలో మన శరీర సంబంధమైన బలహీనతలు ఉన్నాయా? ఆ సమస్తంలో మన ఆత్మ సంబంధమైన బలహీనతలు ఉన్నాయా? ఆ సమస్తంలో అప్పులు ఉన్నాయా? ఆ సమస్తంలో రోగాలు ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. సమస్తం జరుగుతుందట. ఎప్పుడు? నమ్మడం నీ వల్ల అయితే, నమ్మి కూర్చోవడం నీ వల్ల అయితే సమస్తం ఆయన సాధ్యపరుస్తాడట. నమ్మువానికి సమస్తం సాధ్యమే. విశ్వాసం ఉంచడం వల్ల జరగని కార్యం అంటూ ఏదీ లేదు. ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు. మన ఊహలకందని కార్యాలు సైతం ఆయన జరిగిస్తాడు. నువ్వు చేయాల్సిన పని విశ్వాసం ఉంచు. నువ్వు రెస్ట్లోకి వెళ్ళిపోయి కూర్చో. ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? కార్యాన్ని జరిగిస్తాడు. అలాంటి బలమైన కార్యాలు మనం పొందుకుందాం గాక. కొంచెం గట్టిగా చెప్పండి. ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారో అంత గట్టిగా చెప్పండి. ఆయన కార్యాలు మనం అనుభవించి తృప్తి పొందుదాం గాక. అలాంటి తృప్తిని దేవుడు దయచేయను గాక. ఇక్కడి నుంచి కార్యాన్ని పొందుకుని వెళ్దాం గాక. ప్రార్థన చేసుకుందాం. వట్టిగా వెళ్ళిపోకూడదు ప్రభువా. ఖచ్చితంగా నీ మాటను నా హృదయంలో పెట్టుకుని నేను కార్యం కోసం ఎదురు చూసే బలమైన విశ్వాసంతో ఇక్కడి నుంచి వెళ్తాను ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పొందుకుని మాత్రమే వెళ్దాం. ప్రార్థన చేద్దాం. వట్టి చేతులతో ఎవ్వరూ వెళ్ళొద్దు. పొందుకుని వెళ్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి, లేని వాళ్ళు అలాగే ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఇక్కడి నుంచి పొందుకునే వెళ్దాం. ఏదైతే బలహీనత ఉందో ఆ బలహీనతను జయించి వెళ్దాం. ఏదైతే నువ్వు ఆశపడుతున్నావో నీ ఆశను ఖచ్చితంగా తీర్చే దేవుడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. ఆశను ఖచ్చితంగా తీర్చే దేవుడు ఆయన. ఆ రోజు చేపలు అడిగిన వాళ్ళకి చేపలు, రొట్టెలు అడిగిన వాళ్ళకి రొట్టెలు, ఏది అడిగితే అది ఎలా వడ్డించాడు ఆయన. నువ్వు అడిగిన ప్రతీది ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆశపడిన ప్రాణాన్ని ఖచ్చితంగా ఆయన తృప్తిపరుస్తాడు. ఖచ్చితంగా పొందుకుని వెళ్దాం. విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచితే బలమైన కార్యాలు జరుగుతాయి. నమ్మండి. ఆ పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను కూర్చోబెడుతున్నాడు. విశ్వాసం ఉంచు. ఆయన ఖచ్చితంగా పోషిస్తాడు. ఆయన తృప్తిపరుస్తాడు. 12 గంపలు మిగిలిపోయేంతగా తృప్తిపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, నియతపౌత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి దేవ. అవును ప్రభా, పచ్చిక గల చోట్ల మమ్మల్ని కూర్చుండబెడుతున్నారు ప్రభా. మేము కూర్చునే స్థితిలో ఉంటే ప్రభా మీరు కార్యాలు జరిగిస్తున్నారు ప్రభా. మా వల్ల కాదు అనుకున్న కార్యాలు మా జీవితాలకు ఆశ్చర్యంగా ప్రభా తండ్రి మీరు పరిచయం చేస్తున్న రీతిని బట్టి వందనాలు. ఇవి జరగవు అనుకునే కార్యాలు తండ్రి మీరు జరిగిస్తున్న రీతిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అద్భుతంగా ప్రభా తండ్రి ఇక్కడ ఎవరైతే బిడ్డలు ప్రభా తండ్రి ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభా మీరు తృప్తిపరిచక నుంచి పంపించండి ప్రభా. నీ మాటల దగ్గరకు నీ దగ్గరికి వచ్చిన వాళ్ళని ప్రభా మీరు ఎంత మాత్రం వట్టిగా పంపించనన్నారా ప్రభా. వట్టిగా పంపించటానికి, ఉపవాసంతో పంపించటానికి ప్రభా నాకు మనసు లేదని మీరు చెప్పారు ప్రభా తండ్రి. బిడ్డలు ఆశపడుతున్నారు ప్రభా తండ్రి. ఆశపడిన ప్రాణాన్ని మీరు తృప్తిపరిచే దేవుడు ప్రభా. ఖచ్చితంగా తండ్రి ఈ క్షణంలో మీరు వారిని తృప్తిపరచండి ప్రభా. విశ్వాసంతో బిడ్డలు అడుగుతున్నారు ప్రభా తండ్రి. విశ్వాస సంబంధమైన తండ్రి ఆ క్రియల విషయంలో తండ్రి మేము ఎంత మాత్రం వెనకడుగు వేయకుండా ప్రభా తండ్రి కృపలో భద్రపరచండి ప్రభా తండ్రి. విశ్వాసంతో నీ మీద నమ్మకంతో ప్రభా తండ్రి మేము ముందుకు వెళ్ళే తండ్రి కృపను దయచేయండి. విశ్వాసం మూలంగా జీవించడం అంటే ఏంటో మాకు నేర్పించండి. నీ కార్యాలను ప్రభా తండ్రి చూస్తూ ప్రభా తండ్రి చక్కగా తండ్రి ముందుకు వెళ్ళే కృపను మాకు దయచేయండి. మాటల ద్వారా తండ్రి మీరు మాకు ఓదార్పునిచ్చిన రీతిని బట్టి వందనాలు ప్రభా. నీ మాటలు మాకు నెమ్మదిని దయచేస్తాయి ప్రభా. మా బాధలలో ప్రభా తండ్రి నీ మాటలే ప్రభా మాకు నెమ్మదిని దయచేసేవి. నీ
మాటలే ప్రభా మమ్మల్ని లేవనెత్తేవు ప్రభా తండ్రి. నీ మాటలు మమ్మల్ని లేవనెత్తాయి ప్రభా. నీ మాటలు మమ్మల్ని తృప్తిపరిచాయి ప్రభా. నువ్వు ఉన్నావన్న నమ్మకం తండ్రి మాకు దయచేసే ప్రభా తండ్రి. ఇక ముందు తండ్రి జరగబోయే ప్రతి కార్యంలో మీరు తోడుగుని నడిపించండి. ఇప్పటి వరకు మీరు జరిగించిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు. ఇక ముందు తండ్రి బలమైన కార్యాలు మా జీవితంలో మీరు చేస్తున్న రీతిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. జరగబోయే కార్యాలను తండ్రి నమ్మమని చెప్పారు ప్రభా తండ్రి. జరగక ముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన దేవుడు ప్రభా తండ్రి. అలాంటి కృతజ్ఞతాస్తుతులు మేము కూడా ఇప్పుడు చెల్లించడానికి తండ్రి కృప దయచేయండి. మా జీవితాల్లో జరగవనుకున్న కార్యాలు మీరు జరిగిస్తున్న రీతిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మా జీవితాల్లో ఇది అవ్వదనుకున్న కార్యాలు మీరు జరిగిస్తున్న రీతిని బట్టి వందనాలు ప్రభా. ఈ బలహీనతను నేను జయించలేను అనుకున్న తండ్రి ఆ స్థితి నుంచి మమ్మల్ని బలపరుస్తున్న రీతిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. కృపలో భద్రపరచండి ప్రతి ఒక్కరికి తండ్రి. పరిపూర్ణమైన విశ్వాసంతో తృప్తి పొందుకుని ఇక్కడి నుంచి వెళ్ళే కృపను దయచేయండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో మెండైన దీవెనలు తండ్రి కుమ్మరించండి తండ్రి. చక్కని సమృద్ధితో తండ్రి ఇక్కడి నుంచి వెళ్ళాలి ప్రభా. ఎవ్వరు ఒట్టి చేతులతో వెళ్ళిపోవటానికి వీల్లేదు తండ్రి. బలమైన నీ మాటను హృదయంలో పెట్టుకుని ప్రతి ఒక్కరు వెళ్ళటానికి తండ్రి కృప దయచేయమని వేడుకుంటూ, కృపలో భద్రపరచమని వేడుకుంటూ, స్వస్థత కావలసిన వారికి ఆ రోజు తండ్రి మీరు స్వస్థపరిచారు ప్రభా. బోధ కావలసిన వారికి మీరు బోధనిచ్చారు ప్రభా. ఆదరణ లేని బిడ్డలకు తండ్రి మీరు ఓదార్చి తండ్రి చెంతకు చేర్చుకున్నారు ప్రభా. నిన్ను వెంబడించే వారిని మీరు ఎంత మాత్రం విడిచిపెట్టరు ప్రభా తండ్రి. మీ చెంతకు చేర్చుకుంటారు తండ్రి. బోధ కావలసిన వారికి ప్రభా తండ్రి మీరు బోధిస్తారు ప్రభా తండ్రి. స్వస్థత కావలసిన బిడ్డలకు తండ్రి మీరు స్వస్థతను దయచేస్తారు ప్రభా. అలాంటి తండ్రి సమృద్ధిని ప్రభా తండ్రి మీరు మాకు దయచేయండి. సంఘంలో చూపిస్తున్న తండ్రి తృప్తిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. సంఘంలో మీరు మమ్మల్ని మీ మాటల చేత ఆదరిస్తున్న రీతిని బట్టి వందనాలు ప్రభా తండ్రి. ఈరోజు తండ్రి రాలేని బిడ్డలను ప్రభా తండ్రి మీ చిత్తమైతే క్షమించండి తండ్రి. మాటలు వాళ్ళు కోల్పోయారు ప్రభా తండ్రి. ఈ మాటలను ప్రభా తండ్రి వారు పొందుకోవటానికి తండ్రి కృప దయచేయండి. చక్కని తండ్రి ఆదరణ కలిగిన మాటలు తండ్రి మాకు దయచేయమని, కృపలో భద్రపరచమని, స్థిరంగా నిలబెట్టమని, సంఘం విషయంలో మీరే తోడుగుని నడిపించమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసే పెట్టాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. కొంచెం బిగ్గరగా ఆమేన్ చెప్తారా? నమ్ముతున్నారా? ఖచ్చితంగా పొందుకొని వెళ్తారు. మంచిది.